దాసరి మృతిపై స్పందించడానికి ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. సుబ్బయ్య గారు, చాలా మంది నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, దర్శకుల్ని పరిచయం చేశారు దాసరి. అలాంటి మహోన్నత దర్శకులు ఈరోజు తెలుగు ఇండస్ట్రీని విడిచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇది ఎలాంటి లోటు అంటారు ఇండస్ట్రీకి? మా ఇండస్ట్రీకి పెద్దది ఆయన. ఇండస్ట్రీలో చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు వరకు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ ఆయనకే చెప్తున్నవాళ్ళమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఒక పెద్ద దిక్కును కోల్పోయామమ్మా. ఆ ఇండస్ట్రీలో ఎవరు జనరల్ గా ఎంతమంది డైరెక్టర్లున్నా ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ కష్ట సుఖాలు ఆయన దగ్గరికి వెళ్ళి పంచుకునే వాళ్ళమ్మా అందరూ. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బ్యాడ్ లెక్క అమ్మా. ఇప్పుడే టీవీలో చూశానమ్మా నేను కూడా. చాలా బాధగా ఉందమ్మా. నిజంగా గొప్ప వ్యక్తి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పేరు ప్రతిష్ట, దర్శకులకు ఒక పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి అమ్మా. దర్శకులకు పేరు తెచ్చిన వ్యక్తి, అన్ని 150 సినిమాలు తీసి గిన్నిస్ రికార్డులు ఎక్కిన వ్యక్తి. అసలు ఒకటని కాదమ్మా, ఆయన ఏమని చెప్పగలం? అంత గొప్ప వ్యక్తిని కోల్పోవడం మాకు అందరికీ చాలా బాగుందమ్మా. సుబ్బయ్య గారు, నాకు తెలిసి దాసరి గారే మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు అని అంటారు. అమ్మ, దాసరి గారు ఏంటంటే ఆయన దగ్గర అందరూ ఏకలవ్య శిష్యులమ్మా. చాలా మంది ఆయన దగ్గర పరిచయాలు, నేను ఆయన దగ్గర వర్క్ చేయలేదు కానీ ఆయన ఏకలవ్య శిష్యుడు. ఆయన చూసి మేము ఇన్స్పైర్ వచ్చిన వాళ్ళం. అమ్మా, నేను మామగారి సినిమాతో ఆయనకి నాకు అనుబంధం ఎక్కువైంది. పైగా ఆయన పరిచయం చేయడం ఏముందమ్మా, ఆయన ఒక మాట చెప్తేనే డైరెక్టర్ చేసిన నాకు మాట్లాడి చాలా మంది డైరెక్టర్కి ఎంకరేజ్ చేసిన మనిషి అమ్మా ఆయన. మీకు దాసరి గారితో ఎలాంటి అనుబంధం ఉంది సుబ్బయ్య గారు? నిజంగా చాలా ఒక గొప్ప అంటే అమ్మా, ఒక చాలా ప్రేమతో కూడిన అనుబంధం అమ్మా. ఎంత అభిమానంగా, ఎంత ప్రేమగా చూసేవాళ్ళు మమ్మల్ని. ఒక వ్యక్తిగా దాసరి గారు ఎలా ఉంటారండి? వ్యక్తిగా చాలా ఉన్నతమైన వ్యక్తి అమ్మా. ఏమంటే మామూలు మాట్లాడడం కానీ, పలకరించడం కానీ, వాళ్ళ కష్టకాలు తెలుసుకోవడం కానీ, మన బాధలు ఆయన పంచుకోవడం కానీ, ప్రతి విషయంలో చాలా గొప్ప వ్యక్తి అమ్మా. ఆయన గురించి ఏమని చెప్పగలం అమ్మా? ఇన్ని పుస్తకాలు ఎన్ని చెప్పినా తక్కువే. అయితే దాసరి గారు ఎప్పుడు ఒక మాట అనేవారండి, ఒక దర్శకుడు అనేవాడు ఒక ఫ్లాప్ సినిమా తీయొచ్చు కానీ నిర్మాత నష్టపోయేలాగా ఉండేటువంటి సినిమాలు తీయకూడదు అని నిర్మాతల గురించి అంతగా ఆలోచించేవారు. అవునమ్మా, అవును. ఆయన దర్శకులు అనే కాదమ్మా, దర్శకుడుగా కాదు, ఆయన ఒక టెక్నీషియన్ గా, ఒక రైటరు, పాటలు, నిర్మాత, దర్శకుడే కాకుండా ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు. మా సినిమాలో మామగారు ఇంకా మేస్త్రి 2 సినిమాలు నంది అవార్డులు వచ్చింది హీరోగా, బెస్ట్ యాక్టర్ గా. ఆయన గురించి ఒకటని ఉందిలే మా తల్లి. చాలా గొప్ప వ్యక్తిని కోల్పోయినాం. దాసరి గారు ఎంచుకున్న కథలు కూడా ప్రతిదీ కూడా సమాజంలోంచి పుట్టినటువంటి అంశాలని, సమాజంలో అప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలని ఎలుగెత్తి చాటేవారు తెరపైన. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఆయన ఎప్పుడు యాక్షన్ సినిమాలను ఏదో టైం పాస్ సినిమాలు తీయలేదమ్మా. ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఆయన చేసిన చిన్న మొట్టమొదటి సినిమా నుంచి ఆ లాస్ట్ ఎర్రబస్ దాకా కూడా ఆయన ప్రతి సినిమాకి ఒక మెసేజ్, ఒక చిన్న ఇది ఉంటుంది. పర్పస్ లేకుండా సినిమా తీయలేదమ్మా ఆయన. ఓకే, థ్యాంక్ యూ సుబ్బయ్య గారు.